విజయ ట్విన్స్ ఛానల్‌కి స్వాగతం. చిన్నపిల్లలు ఉన్న తల్లులు మెయిన్ స్ట్రెస్ ఎక్కువ తీసుకునేదొచ్చేసి వాళ్ళు ఫుడ్ తినట్లేదు అనని ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంటారు. వాళ్ళు తినకపోవడం వల్ల తల్లులకి స్ట్రెస్ ఎక్కువగా ఉంటది. నా ఫ్రెండ్స్‌లో గాని, నాకు తెలిసిన వాళ్ళలో గాని అసలు మదర్స్ ఎంత స్ట్రెస్‌గా ఉంటారంటే అంత స్ట్రెస్‌గా ఉంటారు. పిల్లలు తినట్లేదు అనని. నా ఫ్రెండ్స్‌లో గూడా నన్ను చాలామంది అడిగారు. "మీ పిల్లలు చక్కగా తింటారు. నీతో అవసరమే లేదు. అసలు ఎలా నిన్ని" లేకపోతే మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు అసలు తినకపోవడం వల్ల తిట్టడం, కొట్టడం, ఏం జేయాలో అర్థం గాక స్ట్రెస్ తీసుకోవడం ఇలాంటివి నేను చాలా జూసాను. ఆ స్ట్రెస్ వల్లే కొంతమందయితే ఒక పిల్లాడు చాలు లేకపోతే ఒక పిల్ల చాలు మేము మా వల్ల గాదు ఇంకా అనని కొంతమంది డిసైడ్ అవుతున్నారు. అయితే నాకు తెలిసిన చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే పాలు ఎక్కువగా దాపుతుంటారు పిల్లలకి. పాలు అసలు పిల్లలకి డైజెషన్ చాలా లేట్‌గా అవుతాయి. లేదా అసలు అరుగుదల తక్కువగా ఉంటాయి. తిన్న ఫుడ్డు అరుగుదల కాకపోతే ఆటోమేటిక్‌గా అసలు ఆకలి కాదు. పెద్దవాళ్ళకైనా సరే నేను కూడా మా పిల్లలకి చిన్నప్పుడు అంతే అన్నం తినట్లేదు గదా! అని జెప్పి అన్నం ఎలాగో తినట్లేదు పాలైనా దాపుదాము ఏం లేకపోతే ఎలాగా అది ఇది అని జెప్పి పాలు ఎక్కువ దాపేదాన్ని. నేను డెలివరీ మా పిల్లలకి 2 సంవత్సరాలు అప్పుడు అనుకుంటా. పాలు ఎక్కువ దాపడం వల్ల డైజెషన్ ఇంకా లేట్ అవుద్ది. అసలు అన్నం అంటే ఇంక అస్సలు తినరు. పాలైతే తాగుతారు ఎన్ని పాలైనా మా పిల్లలు గూడా. తర్వాత నాకు ఈ పాల గురించి ఫోన్‌లో జూసి డైజెషన్ అవ్వదు, లేటు అసలు ఈ పాలు మంచివి గాదు అది ఇది అని చూసిన తర్వాత సరే కొన్ని రోజులు పాలు ఆపేసి చూద్దామని జెప్పి నేను మా పిల్లలకి పాలు ఆపేసాను. ఆ పాలు ఆపేసేయి గాని వెంటనే చకచకా బాగా తింటారని కాదు గానీ, పాలు ఆపేసిన తర్వాత కొన్ని రోజులకి ఆకలి మాత్రం ఖచ్చితంగా పెరిగిద్ది. నేనైతే మా పిల్లలు ఇద్దరు పిల్లల్లో జూసాను. ఇద్దరు పిల్లలకి నేనసలు పాలు ఇంక అసలు కంప్లీట్‌గా అవాయిడ్ జేసేసాను. పాలు లేకుండా ఇంకా ఫుడ్ పెట్టడం స్టార్ట్ జేసిన తర్వాత ఆకలి బెరిగింది. చిన్నగా స్లోగా బెరిగింది. మనం ఫుడ్ గూడా వాళ్ళకి పిల్లలకి ఎక్కువగా రసము, పప్పు లేకపోతే ఉడకబెట్టిన ముక్కలు ముక్కలుగా ఉండేవి అలాంటియి ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు. నేనైతే అలా జేసేదాన్ని. ఇంకొకటొచ్చేసి ఆహ్, పాలు బదులు పెరుగు గాని, మజ్జిగన్నం గాని చాలా మంచిది. అది గాక వాళ్ళు గూడా ఇష్టంగా తింటారు. మా పిల్లలైతే పెరుగన్నం ఇష్టంగా తినేవాళ్ళు చిన్నప్పుడు. పెరుగులో వచ్చేసి నేనేం చేస్తానంటే మేగడేసి పైన మేగడ ఉండిద్ది గదా! మేగడతో పాటు అలాగే ఏసి పెడతాను. మా పిల్లలు చిన్నప్పుడు నాకు ఒకటి ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే మా ఫ్రెండు వాళ్ళ కొడుకున్నాడు. వాడైతే అసలు పెరుగన్నం అంటే అస్సలు తినడంట. మా పిల్లలు పెరుగన్నం చాలా ఇష్టంగా తింటారు. నేనేం చేస్తానంటే మేగడతో పాటు కలిపి పెడతాను గదా! పెరుగన్నం తియ్యగా ఉంటది మేగడేసి పెడితే చాలా ఇష్టంగా తినేవాళ్ళు. మా ఫ్రెండ్ ఏం చేసిద్దంటే మేగడ తీసేసి నార్మల్ పెరుగేసి పెట్టిద్ది. అది గూడా అసలు నీళ్లు కలపకుండా పెరుగులో ఉప్పు సరిగేయకుండా అంటే వాళ్ళకి టేస్ట్‌గా గుజ్జు గుజ్జులాగా మెత్తగా చిన్న పిల్లలైతే గనక గుజ్జు గుజ్జుగా కలిపి పెట్టాలి. కొంచెం పెద్ద పిల్లలైతే కొంచెం పెద్ద పిల్లలైనా నేనైతే మా పిల్లలు ఇప్పుడు స్కూలుకెళ్తున్నా గూడా ఇప్పటికి గూడా మేగడేసే పెడతాను పెరుగన్నం. చాలా బావుంటది. చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు ఇద్దరును. నాకు గూడా పెరుగన్నం ఇష్టం. అట్లాగా మేగడేసి పెడితే కొంచెం టేస్ట్ యాడ్ అయిద్ది. ఇంకేదన్నా కూరలనుకోండి పిల్లలకి నెయ్యేసి పెట్టడం కంపల్సరీగా. నేనైతే రసంలో గూడా నెయ్యేసి పెడతాను. టేస్ట్ బావుంటది. అదేదో కారం దగ్గాలని అలాగని కాదు గానీ, నేను పప్పులో ఏస్తాను, రసంలో ఏస్తాను, సాంబార్‌లో ఏస్తాను నెయ్యి. ఏదన్నా పచ్చళ్ళలో గూడా నేను ఏం జేస్తానంటే పాల మీద మేగడుంటదిగా పాలు కాగబెట్టిన తర్వాత మేగడొస్తది గదా! ఆ మేగడ కలిపి పెడతాను. అసలు భలే టేస్ట్ ఉంటది. చిన్నప్పుడు మా అమ్మ మాకలాగే పెట్టేది. చాలా బావుంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే మా పిల్లల కోసం సెపరేట్‌గా కూరలేం చేయను. మేము చేసుకున్న కూరల్లోనే వాళ్ళకి కొంచెం నెయ్యేసి పెట్టడం, మేగడేసి పెట్టడం, లేకపోతే పెరుగన్నం అయితే పెరుగన్నంలో మేగడ కలిపి పెట్టడము. లేకపోతే ఇంకేమన్నా బీరకాయ, సొరకాయి, టమాటా కూరల్లో నేనేం చేస్తానంటే మా పిల్లకి కొంచెం లైట్‌గా బెల్లం ఏసి పెడతాను. అది గూడా ఆ బెల్లం గూడా యెల్లో కలర్ బెల్లం అలాంటివి గాకుండా తేనె కలర్‌లో ఆర్గానిక్ బెల్లం ఉంటది కదా! అది గనక ఏస్తే స్మెల్ ఏముండదు. ఒకవేళ ఎవరైనా పాలు ఖచ్చితంగా మేము దాపుతాము, అవాయిడ్ జేయలేము అని అనుకుంటే ఏం చేస్తారంటే బెల్లం ఏసి పెట్టండి. ఆర్గానిక్ బెల్లం లేకపోతే తాటి బెల్లం, నల్ల బెల్లం ఉంటది గదా! ఆ బెల్లం ఏసి పెట్టండి. పాలు బాగా అరుగుతాయి కొంచెం. అంటే నార్మల్ చక్కెర గాని, బూస్టు, హార్లిక్స్ అలాంటివెయ్యండి. అయన్నీ కల్తీ అసలు ఒరిజినల్ ఏముండవు. మాక్సిమం అవాయిడ్ జేసి అసలు పాలల్లో ప్లెయిన్ బెల్లం గాని, లేకపోతే నెయ్యేసి కలపండి. నెయ్యేసి పాలిచ్చినా గూడా బాగా డైజెషన్ అవుతది. అట్లా ట్రై జేసి చూడండి. ఇంకొకటొచ్చేసి మజ్జిగ గూడా ఎక్కువ తాపండి. మజ్జిగ వల్ల గూడా ఒకవేళ పాల వల్ల ఏదో కాల్షియం అది ఉంటది అని అనిపిస్తే మీకు మజ్జిగ, పెరుగు ఎక్కువ పెట్టండి. నువ్వుల చిక్కీలుంటాయి గదా! నువ్వుల్లో పాల కంటే 4 రెట్లు ఎక్కువుంటాయి. నువ్వుల చిక్కీలు ఎక్కువ పెట్టండి. చాలా మంచిది నువ్వుల చిక్కీలైతే.
నేనైతే నువ్వుల చిక్కీలు, పల్లి చిక్కీలు ఇవన్నీ ఎక్కువ ఇస్తుంటాను. ఇంకా కొంచెం చిన్న పిల్లలనుకోండి, చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే రాగి జావ ఇస్తుంటారు. పెద్దోళ్ళు గూడా రాగి జావ మంచిది తాపండి అని అంటుంటారు గానీ, నాకు తెలిసి నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన దాన్ని బట్టి మా పిల్లలు చిన్నప్పుడు గూడా పెద్దవాళ్ళు చెప్తే ఇట్లా రాగి జావ తాపు మంచిదని చెప్తే, మా రాగి జావ అయితే అసలు అంత తొందరగా డైజెషన్ అవ్వదు. కొంచెం లేట్‌గానే డైజెషన్ అవ్విద్ది. సరిగ్గా అవ్వదు. దానివల్ల ఆకలి తగ్గిపోయిద్ది. నేను చెప్పేది చిన్న పిల్లల సంగతి. స్కూల్‌కెళ్ళే పిల్లలు అలా గాదు. స్కూల్‌కెళ్ళే పిల్లలకైతే ఇవ్వచ్చు. ఇక్కడ వీడియోలో ఏడుస్తున్నాను ఏంటా అని అనుకోమాకండి. కూర తిప్పేటప్పుడు కరెక్ట్‌గా కన్ను, గుడ్డు మీద పడింది కూరొచ్చి. చాలా మంటొచ్చేసి ఇంక కళ్ళల్లో నీళ్లొచ్చేసినియి. ఇంకొకటి బయట ప్యాకెట్స్, బిస్కెట్స్ అవి అస్సలు ఇవ్వమాకండి. అవి ఇవ్వకుండా కొన్ని రోజులు ట్రై చేసి చూడండి. ఎలాగోలా మాయ చేసి అన్నం ఎలా తింటారంటే అన్నం టైం ఎప్పుడెప్పుడు అయిద్దా, ఆకలవుతుంది, ఆకలవుతుంది అని అడుగుతానే ఉంటారు. ఇవి నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసినియి. మీకు ఉపయోగపడితే గనక ఒక చిన్న లైక్ ఇచ్చి మీ పిల్లల కోసం ఇవన్నీ ట్రై చేయండి. ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. నేను ఇవన్నీ ట్రై చేసి నాకు వర్కౌట్ అయినాయే మీకు చెప్తున్నాను. ఇంకా చాలా టిప్స్ ఉన్నాయి. మీకు ఇవి కనుక యూస్‌ఫుల్ అవుతాయి అయినియి ఇంకా ఇట్లాంటి వీడియో ఇంకోటి చేయండి అంటే గనక నేను ఇంకొక వీడియో చేస్తాను. పిల్లల గురించి నేను చాలా ఎక్స్‌పీరియన్స్ చేశాను. నా ఎక్స్‌పీరియన్స్ అన్నీ చెప్తాను ఇంకొక వీడియోలో మీకు. ఎందుకంటే చాలా మంది పిల్లలు ఇప్పుడు అసలు ఫుడ్ అస్సలు తినట్లేదు. మెయిన్ ఫుడ్ తింటే మనకసలకి స్ట్రెస్ ఉండదు. మన పని మనం జేసుకోగలుగుతాం. మనం హ్యాపీగా ఉండగలుగుతాం. వాళ్ళు తినలేదనుకోండి, ఇంకా తినట్లేదు అని ఇదే సరిపోయిద్ది మనకింకా. వేరే పని జేసుకోబుద్ధి గాదు. లేకపోతే ఇంక వేరే ఆలోచన ఉండదు. మా ఇంట్లో వాళ్ళు గూడా ఇంక మనల్నే అంటుంటారు. పిల్లలు ఫుడ్ తినట్లేదు నువ్వు పట్టించుకోవా అని జెప్పి. మనం హ్యాపీగా ఉండాలంటే వాళ్ళు సరిగ్గా హ్యాపీగా తిని ఉంటే మనం గూడా బావుంటాము. అందుకే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇంకోటి కావాలా లేదా అనేది గూడా వీడియోకి కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.